ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. కాసేపట్లో మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. జాతీయ భద్రత, వాణిజ్య, వ్యవసాయ రంగాలపై చర్చించనున్నారు. అలాగే ఇరాన్, ఇజ్రాయెల్ కారణంగా భారత్పై ఎలాంటి ప్రభావం ఉండనుంది, పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా సమీక్ష చేపట్టనున్నారు. అంతేకాకుండా ఇటీవలే జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాద నివారణ చర్యలపై కూడా చర్చించనున్నారు. అలాగే త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపై కూడా చర్చించనున్నారు. ఇదిలా ఉంటే ఏప్రిల్ 22న పెహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్పై మే 7న జరిగిన ఆపరేషన్ సింధూర్ చేపట్టారు. వీటిపై చర్చించేందుకు ప్రతిపక్షాలు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరారు. అందుకు కేంద్రం ససేమిరా అంది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాలను విపక్షాలు లేవనెత్తనున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా మంత్రివర్గంలో కీలకంగా చర్చించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. హరీష్, ఈ రోజు 11 గంటలకు పార్లమెంటు హాల్లో కేంద్ర కేబినెట్ సమావేశం భారత ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరగనుంది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా ఇజ్రాయెల్, ఇరాక్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల పెట్రోల్, డీజిల్ అంశాల మీద అంటే దేశం మీద ప్రభావం కల్పించే అవకాశం ఉంది. ఈ ఆర్థిక వ్యవస్థ మీద ఏమైనా ప్రభావం కనిపిస్తుందా, కనిపిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలనేటువంటి అంశం మీద కూడా చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా వాణిజ్యము, వ్యవసాయం వంటి అంశాల మీద కూడా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అదేవిధంగా ఈ మధ్య ఏప్రిల్ 22న పహల్గాం, అదేవిధంగా 7వ తేదీన సింధూర్ ఆపరేషన్, పాకిస్తాన్ ఉగ్రవాదుల మీద దాడి అంశాలను కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా గతంలోనే విపక్షాలు ఈ అంశం మీద ప్రత్యేకమైనటువంటి పార్లమెంట్ సమావేశం నిర్వహించి చర్చించాలి అనేటువంటి అంశాలను కూడా ప్రస్తావించారు. అయితే త్వరలో వర్షాకాలం పార్లమెంట్ సమావేశంలో ఈ అంశాలు కూడా పార్లమెంట్ లో చర్చించే అవకాశం ఉంది. వీటి మీద కూడా కేంద్ర కేబినెట్ ఎలాంటి ఈ అంశాలను చర్చించి ప్రతిపక్షాలకు ఏ విధమైనటువంటి సమాధానాలు చెప్పాలన్నటువంటి విషయం మీద కూడా కేంద్ర కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా దేశ భద్రత, అంతర్జాతీయ ప్రమాణాలు అంశాలతో పాటు ప్రస్తుతం దేశంలో జరుగుతున్నటువంటి ఇతర అంశాలను, ఉగ్రవాదుల దాడులను ఎదుర్కోవడం కావచ్చు, దేశ భద్రత కావచ్చు, ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలనేటువంటి అంశాలతో పాటు అదేవిధంగా ఆ దేశంలో ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలను కూడా ఏ విధంగా తీసుకువెళ్లాలి అనేటువంటి అంశాలను కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణాన్ని ఏ విధంగా భారత్ మీద ప్రభావం కనబడుతుంది, ఒకవేళ భారత్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే అంశాలను కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.